Hi everyone, welcome to Venki Study Circle. Today we will discuss about AP RSET research proposal. సో రీసెర్చ్ ప్రపోజల్ గురించి మాట్లాడుకుందాం. సో ఏపీ ఆర్సెట్ రిజల్ట్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ గురించి అయితే ప్రీవియస్ సెక్షన్స్లో చూసాం. ఏపీ ఆర్సెట్ రీసెర్చ్ ప్రపోజల్ని ఎలా సిద్ధం చేయాలో చూద్దాం. సో ఏపీ ఆర్సెట్ హౌ టు రైట్ రీసెర్చ్ ప్రపోజల్ని రాసేటప్పుడు సో కొన్ని రూల్స్ అనేవి పాటించాలి. సో వాటి గురించి అయితే నేను చెప్తాను. ఇంటర్వ్యూ 30 మార్క్స్, కేటగిరీ 1 60, కేటగిరీ 2 60 మార్క్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. క్వాలిఫై పర్సంటేజ్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 45%, రిజర్వేషన్ వాళ్ళకి 40% అని ఆల్రెడీ క్లియర్గా చాలా సార్లు చెప్పాను. సో ఇంకొకసారి ఇవైతే టాపిక్ని చూజ్ చేసుకోవడానికి తీసుకునే పాయింట్స్. బ్రెయిన్ స్ట్రోమింగ్, choose the topic that will be enabled to read and understand the literature, ensure the topic is manageable and material available, make a list of keywords, define your topic as focused researchification, research and read more about your topic, ఫార్ములేషన్ ద థీసిస్ స్టేట్మెంట్. సో ఇదైతే టాపిక్ని చూజ్ చేసుకోవడానికి. సో ఇక్కడైతే హౌ టు రైట్ ఏ రీసెర్చ్ ప్రపోజల్ని ఎలా రాయాలో చూద్దాం. సో ఫస్ట్ సో నెక్స్ట్ మనం ఇంకొక thumbnail చూద్దాం. హౌ టు రైట్ ఏ రీసెర్చ్ ప్రపోజల్, హౌ టు రైట్ ఏ సినాప్సిస్ ఎలా రాయాలి, సో రీసెర్చ్ ప్రపోజల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సింపుల్ వేస్ టు రైట్ ఏ సింపుల్ రీసెర్చ్ ప్రపోజల్. సో సింపుల్ వేస్ చూద్దాం. ఏపీ ఆర్సెట్ ఇంటర్వ్యూ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది టుమారో వస్తుంది. సో రిజల్ట్ కూడా టుమారోనే వస్తుంది. సో దీని గురించి అయితే క్లారిటీ తీసుకుందాం. సో ఏపీ ఆర్సెట్ ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు అయితే రీసెర్చ్ ప్రపోజల్ అని కంపల్సరీ. సో రీసెర్చ్ ప్రపోజల్ని ఎలా రెడీ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్ ప్రపోజల్ ఈజ్ అన్ అవుట్లైన్ ఆఫ్ ది రీసెర్చ్ విచ్ యు ఆర్ గోయింగ్ టు డూ. సో ఇది ఒక అవుట్లైన్ లాంటిది. కొన్ని యూనివర్సిటీస్లో ఇంటర్వ్యూ టైంలోనే రీసెర్చ్ ప్రపోజల్ గురించి అడుగుతారు. సో కొన్ని యూనివర్సిటీస్లో అయితే ఇంటర్వ్యూ తర్వాత రీసెర్చ్ ప్రపోజల్ అడుగుతారు. బట్ మనం అయితే రీసెర్చ్ ప్రపోజల్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే తర్వాత చూడొచ్చు. రీసెర్చ్ ప్రపోజల్ అసలు ఎందుకు అడుగుతారు, ఎందుకంటే మీరు రీసెర్చ్ చేయాలనుకున్న టాపిక్ గురించి మీకు ఐడియా ఉందా లేదా, వాళ్ళు మీరు ఎంచుకున్న టాపిక్ యొక్క అవుట్లైన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రతి యూనివర్సిటీకి ఒక ఫార్మాట్ ఉంటుంది. సో మీ డిఫరెంట్ యూనివర్సిటీస్, మీరు ఏ యూనివర్సిటీలో పిహెచ్డి చేయాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ వెబ్సైట్లో అయితే రీసెర్చ్ ప్రపోజల్ యొక్క ఫార్మాట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఫస్ట్ పాయింట్ అయితే రీసెర్చ్ ప్రపోజల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఆబ్జెక్టివ్స్. సో రీసెర్చ్ ప్రపోజల్కి సంబంధించి మెయిన్ ఏంటంటే ఆబ్జెక్టివ్స్. సో మనం రీసెర్చ్ ప్రపోజల్ ఎలా రాస్తామంటే, సో రీసెర్చ్ ప్రపోజల్ యొక్క ముఖ్య ఉద్దేశం, మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏమిటంటే మీరు ఎంచుకున్న టాపిక్ గురించి మీ ఐడియా ఏంటి, అసలు మీకు ఐడియా ఏంటి, వాట్ షుడ్ ఐ ఇంక్లూడ్ ఇన్ ద రీసెర్చ్ ప్రపోజల్ అంటే ప్రతి యూనివర్సిటీకి వాళ్ళ ఫార్మాట్ ఉంటుంది. దాన్ని వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాలి. నెక్స్ట్, క్లియర్ స్టేట్మెంట్ అబౌట్ వాట్ యు వాంట్ టు వర్క్ ఆన్ అండ్ వై ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్. సో క్లియర్ స్టేట్మెంట్ అబౌట్ వాట్ యు వాంట్ టు డూ వర్క్ ఆన్ అండ్ వై ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్. ఇది రీసెర్చ్ ప్రపోజల్లో మెయిన్ పాయింట్. దీనిలో మీ రీసెర్చ్ ప్రపోజల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి. సో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న డేటా మొత్తం అయితే నేను కొంతమంది ప్రొఫెసర్స్ దగ్గర గ్యాదర్ చేసుకొని దాన్ని ఇంగ్లీష్లో నోట్ చేసుకొని దాన్ని తెలుగులోకి మళ్ళీ నోట్ చేసుకొని దాన్ని అయితే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో క్లారిటీ కోసం చెప్తున్నాను. సో నెక్స్ట్, ఇది రీసెర్చ్ ప్రపోజల్లో మెయిన్ పాయింట్. దీన్ని మీ రీసెర్చ్ ప్రపోజల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే వాట్ డిఫరెన్స్ డూ యూ థింక్ కెన్ మేక్, అంటే మీరు ఇన్నర్గా ఒక ఫీలింగ్. సో ఒక రీసెర్చ్ గురించి, సో ఒక టాపిక్ మీద ఫర్ సపోజ్ నేను మ్యాథమెటిక్స్, సో నాకు హీట్ ఈక్వేషన్, వేవ్ ఈక్వేషన్ మీద నాకు రీసెర్చ్ చేయాలని ఆ ఫీల్ ఉందనుకోండి. ఆ ఫీల్డ్కి సంబంధించిన ఆ ఫీల్డ్లో నేను ఏమి డిఫరెంట్గా చేయాలనుకుంటున్నాను, ఆ టాపిక్లో కొత్తగా రిప్రజెంట్ చేయగలను, సో అనే కాన్ఫిడెన్స్ ఉండాలి. సో అలాగా మనమైతే రాయాలి. నెక్స్ట్, ఆల్రెడీ రీసెర్చ్ జరిగి ఉన్న దానిలో మీరు ఉన్న గ్యాప్ని
మీ రిసర్చ్ ద్వారా ఫిల్ చేయాలి. ఫర్ సపోజ్ హీట్ అండ్ వేవ్ ఈక్వేషన్స్‌కి సంబంధించి ఒక రిసర్చ్ జరిగిందనుకోండి. జర్నల్ పబ్లిష్ అయిందనుకోండి. సో, ఇలా దాని లోపల ఏదన్నా దానికంటే ఇంకొంచెం దాని లోపల ఏదన్నా లోటుపాట్లుంటే అవి నేను కంప్లీట్ చేయగలననే కాన్ఫిడెన్స్ మీకుండాలి. అది చెప్తుంది. ఆల్రెడీ రిసర్చ్ జరిగి ఉన్న దాంట్లో మీరు ఆ గ్యాప్‌ని మీ రిసర్చ్ ద్వారా ఎలా ఫిల్ చేస్తారు? అది కూడా క్లియర్‌గా ఉండాలి. హౌ మైట్ రిసర్చ్ వాల్యూ టు ద సబ్జెక్ట్? హౌ మైట్ యువర్ రిసర్చ్ వాల్యూ టు ద సబ్జెక్ట్? మీరు చేసే రిసర్చ్ సబ్జెక్ట్‌కి ఎంత వాల్యూని యాడ్ చేస్తున్నారనేది చూడాలి. నెక్స్ట్ పాయింట్, ఈజ్ యువర్ రిసర్చ్ అచీవబుల్ బై ద టైమ్ ఆల్టర్డ్? తీసుకునే టాపిక్ కూడా టైంకి కంప్లీట్ చేసుకొని ఉండేలాగా ఎక్కువ సంవత్సరాలు పట్టేది కాకుండా తీసుకోవాలి. ఫర్ సపోజ్ మీరేంటంటే సింపుల్ టాపిక్ అనేది తీసుకోవాలి. త్వరగా మీ రిసర్చ్ అనేది కంప్లీట్ అయిపోయేలాగా తీసుకోవాలి మీరు. రిసర్చ్ అనే టాపిక్ అనేది చూజ్ చేసుకొని ఇయర్స్ చేయకుండా త్వరగా అంటే ఇన్ టైమ్‌లో మీ రిసర్చ్ కంప్లీట్ కాకపోతే పీహెచ్‌డీ కంప్లీట్ కాదు కదా! ఏంటంటే డిఫికల్ట్ టాపిక్ అనేది తీసుకొని 10 ఇయర్స్, 7 ఇయర్స్ అలా చేస్తే ఏంటంటే మీ రిసర్చ్ అనేది కంప్లీట్ అవ్వదు. పీహెచ్‌డీ సర్టిఫికేట్ అనేది రాదు మీకు. అందుకని ఇన్ టైమ్‌లో అయిపోయేలాగా టాపిక్ అనేది తీసుకోవాలి. ఈజ్ ఇట్ వర్త్‌లీ టైటిల్ ఫర్ యువర్ రిసర్చ్ ప్రపోజల్? మీరు చేసే రిసర్చ్ భవిష్యత్తులో ఉపయోగపడేది గాను మీరు అనుకున్న ఆబ్జెక్టివ్స్‌ని రీచ్ అయ్యేలా ఉండాలి. మీరు అనుకున్న ఆబ్జెక్టివ్స్‌ని అయితే రీచ్ అయ్యేలా ఉండాలి. నెక్స్ట్, వాట్ డూ యూ కాల్ యువర్ ప్రాజెక్ట్ అండ్ వాట్ కీవర్డ్స్ విల్ యూ డిజైరబుల్ ఇన్ యువర్ ప్రపోజల్? మీరు 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 ప్రాజెక్ట్ అంతకుముందు ఎవరు చేశారు, ఎంతవరకు చేశారనే ఇన్ఫర్మేషన్‌తో కొన్ని పదాలు, ముఖ్యమైన పదాలను రిసర్చ్‌లో ఉపయోగించేవి వాటిని తీసేసంటారు. ఏంటంటే ఇప్పుడు మీరు రాస్తున్న రిసర్చ్ ప్రపోజల్‌కి సంబంధించి ప్రీవియస్ ఎవరు చేశారు, వాళ్ళు చేసిన దాంట్లో మెయిన్ థీసిస్. మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి అవి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. వాటిల్ని కీవర్డ్స్ అంటాము. వాటిల్నయితే మనం హైలైట్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్‌తో కొన్ని పదాలు, ముఖ్యమైన పదాలను రిసర్చ్‌లో ఉపయోగించేవి అవి థీసిస్ సబ్మిషన్‌లో ముందు ఉపయోగపడతాయి. కీవర్డ్స్ హైలైట్స్ చేసుకోవచ్చు. వాటిని మనం హైలైట్ చేసుకోవచ్చు. టైటిల్ క్లియర్‌గా ఉండాలి. టైటిల్ అనేది క్లియర్‌గా ఉండాలి. ఫర్ సపోజ్ చూడండి, న్యూమరికల్ అనాలిసిస్‌కి సంబంధించి రిప్రజెంటేషన్ ఆఫ్ న్యూమరికల్ ప్రపోజల్ బై ఎ న్యూ వే. ఇలాగంటే మన టైటిల్ అనేది ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్ టైటిల్‌లా ఉండాలి. ఇవేంటంటే మీరు ఆలోచించి ఒక టాపిక్ తీసుకొని హీట్ ఈక్వేషన్ అనుకోండి. ఏ న్యూ వే టు సాల్వ్ హీట్ ఈక్వేషన్. ఇలా ఏంటంటే కొత్తగా, న్యూగా ఏదన్నా మీరు ప్రీవియస్ రిసర్చ్ చేసిన వాటిల్లో ఒక టాపిక్ తీసుకొనైతే చేయాలి. నెక్స్ట్, సమ్ బ్యాక్‌గ్రౌండ్ నాలెడ్జ్ అండ్ కాంటెక్స్ట్ ఆఫ్ ది ఏరియా ఇన్ విచ్ యువర్ విష్ టు వర్క్. ఏ ఫీల్డ్‌లో అయినా రిసర్చ్ చేయాలనుకుంటున్నారో దాని బ్యాక్‌గ్రౌండ్ తెలిసుండాలి. ఫర్ సపోజ్ హీట్ ఈక్వేషన్ అన్నారు. హీట్ ఈక్వేషన్‌కి సంబంధించి దాన్ని ఎక్కడ యూజ్ చేస్తారు, ఏంటి దాని బ్యాక్‌గ్రౌండ్ ఏంటనేది తెలిసి ఉండాలి. క్లియర్ స్టేట్మెంట్ అబౌట్ వాట్ యూ వాంట్ టు వర్క్ అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇన్ రెలెవెంట్ అండ్ రియలిస్టిక్. ఏ ప్రాజెక్ట్ ప్రపోజల్ అయితే చేస్తున్నామో దాని స్టేట్మెంట్ క్లియర్‌గా ఉండాలి. క్లియర్‌గా అయితే ఉండాలి మీకైతే. దాని మీద అయితే లిటరేచర్ అవైలబుల్‌గా ఉండాలి. ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. స్టార్టింగ్, ఎండింగ్ అనేది ఉండాలి కంపల్సరీగా. రిసర్చ్ ప్రపోజల్‌కి సంబంధించి. ఏ ప్రాజెక్ట్ ప్రపోజల్ అయితే చేస్తున్నామో దాని స్టేట్మెంట్ క్లియర్‌గా ఉండాలి. రిసర్చ్ ఎలా ఉపయోగపడుతుంది, ఇంకా ముందు రిసర్చ్ చేసే వాళ్ళకి ఎలా యూజ్ అవుతుందో కూడా తెలిసి ఉండాలి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు చేసే రిసర్చ్ ఎవరికైనా సపోర్ట్ చేస్తుందా, ఎక్కడో ఒక చోట లింక్ ఉండాలి. అంటే మీరు సినాప్సిస్ చేసేటప్పుడు, సబ్మిట్ చేసేటప్పుడు ఆ పర్టిక్యులర్ యూనివర్సిటీలోనే ప్రొఫెసర్ ఎవరైతే సబ్మిట్ చేస్తున్నామో వాళ్ళకి ఇది లింక్ ఉండాలి. ఉందా లేదా? వాళ్ళ ఫీల్డ్‌కి సంబంధించిందా కాదా? ఫర్ సపోజ్ మ్యాథమెటిక్స్‌లో సంబంధించి హీట్ ఈక్వేషన్ గురించి నేను రిసర్చ్ చేశాననుకోండి. ఆ హీట్ ఈక్వేషన్ మీద పీహెచ్‌డీ కంప్లీట్ చేసిన ప్రొఫెసర్స్ అనే వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఉంటే ఏంటంటే
మనం సబ్మిట్ చేసేదాన్ని వాళ్ళు వెరిఫై చేస్తారు. సో, అలా ఉండేటట్టుగా మీరైతే టాపిక్ తీసుకోవాలి. ఇది లింక్ అయ్యి ఉండాలి. అంటే వాళ్ళ ఫీల్డ్‌కి సంబంధించినేనా. సమ్ పాయింట్స్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద రిసర్చ్ ప్రపోజల్. సో, సినాప్సిస్ గురించి మాట్లాడుకుంటే, సో, ఆబ్జెక్టివ్స్ అని చెప్పాను. ఇవి మెజరబుల్‌గా ఉండాలి. మెటీరియల్ అవైలబిలిటీలో ఉండాలి. సో, మనం ఏదన్నా టాపిక్ ఎంచుకుంటే నెక్స్ట్ కీవర్డ్స్. కీవర్డ్స్ అండి మెయిన్ అండి. ఈ కీవర్డ్స్‌ని మనం హైలైట్ చేసుకోవచ్చు. థీసిస్‌ని కూడా హైలైట్ చేసుకోవచ్చు. సో, చెప్పాను క్లియర్‌గా. యువర్ టైటిల్ షుడ్ బి క్లియర్‌లీ ఇండికేట్ ద యువర్ ప్రపోజ్డ్ రిసర్చ్ వర్క్. సో, టైటిల్‌లోనే మీ టైటిల్‌లోనే ఎలా ఉంటుందంటే, మీ రిసర్చ్ గురించయితే క్లియర్‌గా తెలిసుండాలి. సో, మీరిచ్చే టైటిల్‌ని బట్టే, సో, మీరు రిసర్చ్ చేయబోతుంది ఏంటనేది వాళ్ళకి అర్థమైపోవాలి. మీరు చేసే రిసర్చ్ వర్క్‌కి టైటిల్ కరెక్ట్‌గా సూట్ అయ్యేలాగా ఉండాలి. లేదా సో, అక్కడ అయితే సో, మీరిచ్చే టైటిల్‌ని బట్టి గూడా మీ మీకెంత ఇంట్రెస్ట్ ఉంది ఏంటనేది కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ప్రపోజ్ మోడ్ ఆఫ్ ది రిసర్చ్. ప్రపోజ్ మోడ్ ఆఫ్ ది రిసర్చ్. నెక్స్ట్ డిస్క్రైబ్ ద స్టైల్ ఆఫ్ ది ఫార్మాట్ ఆఫ్ యువర్ రిసర్చ్. సో, మీరు తీసుకున్న రిసర్చ్ ఏ స్టైల్‌లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ గురించి తీసుకున్నారనుకోండి. ఏ విధంగా ఇబ్బంది లేకుండా ప్రాసెస్ జరుగుతుంది. సింపుల్, శాంపిల్ ఏ ఏరియా నుంచి తీసుకున్నారు అనేది క్లియర్‌గా ఉండాలి. ఒకవేళ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అనుకోండి. ఏ ఇన్‌స్ట్రుమెంట్ ద్వారా తీసుకుంటున్నారనేది కూడా క్లియర్‌గా ఉండాలి. రిసర్చ్ ఏదైతే చేస్తున్నామో సో, ఫోకస్డ్ రిసర్చిఫికేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ రిసర్చ్ ఏదైతే చేస్తున్నామో ఆ స్టెప్స్ క్లియర్‌గా ఉండాలి. సో, మనం రిసర్చ్ దేని గురించి చేస్తున్నామో ఆ స్టెప్స్ అనేవి క్లియర్‌గా ఉండాలి. ఏ ఆబ్జెక్టివ్స్ గురించి చెప్పాలనుకుంటున్నారో అది క్లియర్‌గా ఉండాలి. సో, ఇక్కడైతే చెప్పాను ఏ ఆబ్జెక్టివ్స్ క్లియర్‌గా తీసుకుంటున్నారో మీరు వాటి గురించి అయితే క్లియర్‌గా ఉండాలి. నెక్స్ట్ బ్రీఫ్ అండ్ క్లియర్ సమ్మరీ ఆఫ్ యువర్ రిసర్చ్. సో, క్లియర్ సమ్మరీ అనేది బ్రీఫ్ అండ్ క్లియర్ సమ్మరీ ఆఫ్ యువర్ రిసర్చ్ ఈజ్ అబౌట్ అంటే రిసర్చ్ టాపిక్ గురించి క్లియర్‌గా బ్రీఫ్ నోట్స్ ఇవ్వాలి. సో, రిసర్చ్ టాపిక్ గురించి అయితే క్లియర్‌గా మనం 4 ఆర్ 5 పేజెస్‌కి 5 పేజెస్ ఆర్ సో, మినిమమ్ 20 పేజెస్ బిలో ఎన్నైనా ఇవ్వచ్చు. ఇవ్వాలి. అయితే రిసర్చ్ చేస్తున్నారు. ఏదైతే రిసర్చ్ చేస్తున్నారో ఎదుటి వారికి దాని గురించి క్లియర్ అవుట్‌లైన్ ఇవ్వాలి. సో, మనం ఇచ్చే రిసర్చ్ ప్రపోజల్‌ని బట్టి సో, అవతల వాళ్ళకి ఎలా అనిపించాలంటే సో, క్లియర్‌గా వాళ్ళకి అర్థమైపోవాలి. అలా ఉండాలి. ఎదురువారు దాని గురించి క్లియర్ అవుట్‌లైన్ ఇవ్వాలి. ఫలానా కీవర్డ్ మీద వర్క్ చేస్తున్నా. సో, ఫర్ సపోజ్ సమ్ కీవర్డ్స్ రిసర్చ్‌లో యూజ్ చేసుకునే టాపిక్స్‌ని కీవర్డ్స్ అంటాము. ఈ కీవర్డ్స్‌కి సంబంధించి ఆ కీవర్డ్స్ గురించి వివరంగా తెలియజేయాలి. ఆల్రెడీ ఎవరెవరు ఈ ఫీల్డ్‌లో ఎంతవరకు వర్క్ చేసున్నారో తెలిసుండాలి. సో, సినాప్సిస్ రాయడం అయితే అది నెక్స్ట్. సో, బ్యాక్‌గ్రౌండ్ అను ఇంట్రడక్షన్ ఆన్ రివ్యూ ఆఫ్ లిటరేచర్. సో, దీని గురించి చూస్తే మీరు చేసే రిసర్చ్‌కి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ అంటే ఎంతవరకు చదివారు? ఎంతవరకు అర్థం చేసుకున్నారు? ఇంతకుముందు ఎంతవరకు ఈ ఫీల్డ్‌లో వర్క్ జరిగింది? అలాగే సినాప్సిస్ రాసేటప్పుడు రివ్యూ ఆఫ్ లిటరేచర్ గురించి అర్థం కాకపోతే మీ కన్సర్న్డ్ ప్రొఫెసర్ దగ్గర గైడెన్స్ తీసుకోవాలి. సార్ నేను ఇలా వ్రాసాను. ఇంకా ఎలా రాయాలి? ఇంకా మనకు కొన్ని వెబ్‌సైట్స్‌ని అందుబాటులో ఉన్నాయి. అవి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి ఇన్ఫర్మేషన్‌ని అందజేయడానికి. సో, ప్రపోజ్ మెథడాలజీ గురించి అయితే చూద్దాం. నెక్స్ట్ ప్రపోజ్ మెథడాలజీ గురించి. సో, మనం రాసేటప్పుడైతే బేసిక్స్ తెలియాలి. నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ఇవి ఉంటేనే మనం ఏ మెథడాలజీ రాయగలం. అసలు ఎలా రాయగలం అనేది మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి కంపల్సరీగా. ప్రపోజ్ మెథడాలజీ గురించి చూద్దాం. మన రిసర్చ్ చేసే టాపిక్‌ని ఏ మెథడాలజీ యూజ్ చేస్తున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్. ఏ ఏ ఇన్‌స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తున్నాము? ఏ మెథడ్స్ యూజ్ చేస్తున్నాము? మ్యాథమెటిక్స్‌లో పెద్దగా ప్రాక్టికల్ ఉండదు. కానీ మిగతా ఉదాహరణలు మేనేజ్మెంట్ టాపిక్ వంటివి. సో, మ్యాథమెటిక్స్‌లో అయితే ప్రాక్టికల్‌గా పెద్దగా ఉండవంట. ప్రొవైడింగ్ ఓవర్‌వ్యూ ఆఫ్ మెథడాలజీ అండ్ టెక్నిక్స్ విల్ use to conduct research, which material and equipment you will use to theoretical framework you draw on. Next, issue work plan. So, వర్క్ ప్లాన్ని ఫ్రేమ్ చేయడం వలన
వర్క్ అనేది మనకి వితిన్ టైంలో కంప్లీట్ చేయడానికి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలో అనేది కూడా తెలుస్తుంది. బిబ్లియోగ్రఫీ ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక ఫార్మాట్ ఉంటుంది. బిబ్లియోగ్రఫీ అంటే మనం రీసెర్చ్ టాపిక్‌కి మనం ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాము, ఏ బుక్స్‌ని రిఫర్ చేసామనేది, ఎవరు రాసిన రిఫరెన్స్ అనేవి కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అనేది మీ రిసెర్చ్ ప్రపోజల్ ఎండింగ్‌లో అయితే ఇవ్వాలి. సో, రిసెర్చ్ ప్రపోజల్ అంతా రాసిన తర్వాత ఎండింగ్‌లో అయితే బిబ్లియోగ్రఫీ ఇవ్వాలి. నెక్స్ట్ ఫైనల్ చెక్ లిస్ట్ అంటే మనం రిసెర్చ్ సబ్మిట్ చేసేటప్పుడు ప్రతి పేజ్‌కి పేజ్ నంబర్ ఉండాలి. ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి. సినాప్సిస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రొఫెషనల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అయి ఉండాలి. రిసెర్చ్ ప్రపోజల్ హ్యాస్ బీన్ ప్రూఫ్ రీడ్ బై ద ఎక్స్పీరియన్స్ ఇన్ అకాడమిక్ అంటే ఎవరైతే గైడ్ ఉన్నారో వారికి మీరు కలెక్ట్ చేసింది అరేంజ్ చేసిన ప్రూఫ్ రీడింగ్‌కి ఇవ్వండి. ఎవరైనా సజెషన్స్ ఉంటే వివరంగా చెప్తారు. అంటే మీరు రాసిన రిసెర్చ్ ప్రపోజల్ అనేది ఏదన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా, ఏదన్నా యాడింగ్స్ ఉన్నా మీ ప్రొఫెసర్‌కి ఇస్తే వాళ్ళైతే క్లారిటీ ఇస్తారు. సో, ఎప్పుడైనా రిసెర్చ్ ప్రపోజల్ రాసి సబ్మిట్ చేయాలంటే ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సో, ఓవరాల్‌గా అయితే ఇంటర్వ్యూకి సంబంధించి హ్మ్. కేటగిరీ 1కి సంబంధించి 30 మార్క్స్ అయితే, రిసెర్చ్ ప్రపోజల్‌కి 10 మార్క్స్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ 5 మార్క్స్, ఏపీఆర్‌సెట్ ఎగ్జామ్‌కి 5 మార్క్స్. సో, కన్సర్న్ సబ్జెక్ట్ క్వెషన్స్ అయితే ఓవరాల్‌గా అయితే 30 మార్క్స్. సో, కేటగిరీ 2 వాళ్ళకైతే రిసెర్చ్ ప్రపోజల్ 20 మార్క్స్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ 10 మార్క్స్, ఏపీఆర్‌సెట్ ఎగ్జామ్ 10 మార్క్స్. సో, టోటల్ ఇక్కడ కన్సర్న్ సబ్జెక్ట్‌కి సంబంధించిన క్వెషన్స్ అయితే 20 మార్క్స్. ఓవరాల్‌గా అయితే 60 మార్క్స్. సో, ఫైనల్‌గా అయితే రిసెర్చ్ ప్రపోజల్‌కి సంబంధించిన ప్రజెంటేషన్ అయితే చూద్దాం ఒకసారి. సో, ఇది హౌ టు రైట్ ఎలా సిద్ధం చేసుకోవాలో చూసాం ఆల్రెడీ. ఎన్ని పాయింట్స్ ఉన్నాయేంటో చూసాం. సో, ఇంటర్వ్యూకి సంబంధించిన క్వాలిఫై పర్సెంటేజ్ అయితే 40-45% ఉంటుంది. సో, ఈ టాపిక్స్ అన్నీ మీరు మైండ్‌లో పెట్టుకుంటే మీరైతే రాయగలరు. సో, రిసెర్చ్ ప్రపోజల్ ఎలా రాయాలి, సినాప్సిస్ ఎలా రాయాలో కూడా చూసాం. సో, నెక్స్ట్ కాన్సంట్రేషన్ అనేది మెయిన్ అండి. హౌ టు రైట్ ఏ రిసెర్చ్ ప్రపోజల్ మనం రాసే టాపిక్ సంబంధించి రిసెర్చ్ లిటరేచర్ అవైలబుల్గా ఉండాలి. ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. స్టార్టింగ్ ఎండింగ్ ఉండాలి. నెక్స్ట్ సో, మనం రాసే టాపిక్ అనేది మేనేజబుల్గా, మెటీరియల్ అవైలబుల్గా ఉండాలి. సో సమ్ ఆబ్జెక్టివ్స్ ఉండాలి. సో, కొన్ని కీవర్డ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉండాలి. లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్. నెక్స్ట్ ఫోకస్డ్ అండ్ రిసర్చిఫికేషన్కి సంబంధించి ఉండాలి. నెక్స్ట్ హౌ టు రైట్ ఏ సినాప్సిస్. ఇవి చెప్పాను ఆల్రెడీ. సో, క్లియర్‌గా మీకు ఐడియా ఉంటుంది. ప్రపోజ్ ఏ మెథడాలజీ గురించి చెప్పాలి. బిబ్లియోగ్రఫీ. సో, లాస్ట్‌లో మనం తీసుకున్న టాపిక్ అనేది ఏ బుక్స్, ఏ ఆథర్స్ దగ్గర నుంచి తీసుకున్నామో క్లారిటీగా ఇవ్వాలి. ఫైనల్ చెక్ లిస్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో, ఇవైతే ఇంటర్వ్యూ మార్క్స్‌కి సంబంధించిన ఎక్స్‌పెక్టెడ్ మార్క్స్. సో, ఫైనల్‌గా అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.